అందరికీ నమస్కారం అండి. మేముంటున్న అపార్ట్మెంట్లో గణపతి ఉత్సవాలు గజానన మహోత్సవం అండి. ఈయనేనండి మా గణపతి. డైలీ నేను పాడతానండి. పిల్లలందరూ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఇక్కడ రకరకాల గేమ్స్, లేడీస్కి పిల్లలకి రకరకాల గేమ్స్, గణపతి పాటలు, కోలాటాలు ఇలాంటివన్నీ కూడా మేము చేసుకుంటాము. నేను కొంచెమే వీడియో తీశానండి, ఇవి పెట్టాను. ప్రతి సంవత్సరం మాకు గణపతిని కూర్చోబెడతారండి. ప్రతి సంవత్సరం ఉత్సవాల్లో అనేక రకాలు, ఇదివరకు నుంచి కూడా మాకు మిమిక్రీలని, అన్ని మ్యాజిషియన్ రావడం అని, పాటలు, ప్రతి సంవత్సరం ఆర్కెస్ట్రా ప్రోగ్రాం ఉండేది. ఈ సంవత్సరం ఒకటే లేదు. నేను ప్రతి సంవత్సరం పాడతాను, వితౌట్ మ్యూజిక్ పాడతానండి. ఇక్కడ వీళ్ళు రేపటి ప్రోగ్రాం కోసం ప్రాక్టీస్ చేసుకుంటున్నారు పిల్లలు. అట్లాగే మేము కూడా తర్వాత అటువైపు చేసాము, అది నేను వీడియో తీయలేదు. ఇలా మాకు ప్రతి సంవత్సరం 5 రోజులు వినాయక మహోత్సవాలు జరుగుతాయండి. లాస్ట్ రోజు నిమజ్జనం చేస్తాము. అప్పుడు గణేశుడి ముందు కోలాటం అవన్నీ చేస్తాం అన్నమాట. చాలా బాగా జరుగుతుంది. రకరకాల ఆటలు, పాటలు, సంతోషాలు, గేమ్స్, తంబోలా ఆడాము ఈరోజు. ప్రతి సంవత్సరం ఆడతాము. ఇట్లా మా అపార్ట్మెంట్లో రకరకాల ఉత్సవాలు, వేడుకలు జరుగుతాయి. చాలా సంతోషంగా అందరం కూడా ఎంజాయ్ చేస్తాము. ఇదివరకు ఇంకా చాలా బాగా జరిగేది. ఇప్పుడు కొంతమంది ఊళ్ళు వెళ్ళడం వల్ల కొంచెం స్ట్రెంగ్త్ తక్కువ ఉన్నారు. ఇవేనండి మా అపార్ట్మెంట్లో. ఇక్కడ స్టేజ్ ఉంది. ప్రతిరోజు ప్రసాదాలు చేస్తారండి. ఫ్లోర్కి ఒకరోజు 5 ఫ్లోర్స్ ఉన్నాయి. తర్వాత ముగ్గులు వేస్తారు. రోజు రకరకాల ముగ్గులు, అందమైన ముగ్గులు వేస్తారండి. బాగుంటుంది. పండుగ వాతావరణం చాలా బాగుంటుంది. ఇదే కాకుండా మాకు వేరే పండుగలు కూడా ఇలాగే చేస్తాము. తర్వాత ఇప్పుడు మాకు దసరాకి, బతుకమ్మకు కూడా అంతేనండి. మధ్యాహ్నం పూట కూర్చొని అందరూ మధ్యలో పూలన్నీ అమరుస్తారన్నమాట. సాయంకాలం అమ్మవారిని పెట్టుకొని ఇంట్లో నిమజ్జనం చేయడానికి వెళ్తాము. చాలా బాగుంటుంది అది కూడా. థ్యాంక్ యూ.